గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 26వ శ్లోకానికి విపుల భావాన్ని తెలుపుతూ ఆ శ్లోకంలోని వివిధ పదాల యొక్క అర్థాన్ని అయితే మనం గ్రహించుకున్నాం. అంతేకాకుండా శివ మానస పూజలోని స్తోత్రంలోని ఒక శ్లోకాన్ని కొంచెం వివరణాత్మకంగా గ్రహిస్తూ ఆ శ్లోక భావానికి అనువాదంగా శంకర భగవత్పాదులు ఈ 27వ శ్లోకాన్ని రచించేదేమో అన్నట్టుగా ఉన్నది అన్న విషయాన్ని కూడా మనము చర్చించుకున్నాం. ఇంకా ఈ శ్లోకంలో భగవదర్పణ దృష్టితో ఉండేటువంటి సాధకుడు, సిద్ధుడు లేక మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అన్న విషయాన్ని ఒకసారి మనం చూసుకుంటూ ఈ శ్లోకంలో ఇచ్చినటువంటి కొన్ని పదాలని మనము జ్ఞప్తికి చేసుకుంటూ ఆ విషయాలని మనము కొంచెం విపులంగా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. జపో జల్ప అన్నారు. మాటలు ఆడాలన్నా, వాక్యాలు సమకూర్చుకుని మనం చేయాలన్నా సరే, ఎదుటివాడితో సంభాషించాలి అనుకున్నా సరే, అక్షరములైతే మూలము కదా. అంటే వర్ణమాలలోని అక్షరములనే మనము వాడుకుంటూ, పదములు పలుకుతూ, వాక్యములు చేసుకుంటూ ఆ క్రియ మాట్లాడడము అనేటువంటి క్రియ అంతా కూడా వర్ణమాలలోని అక్షరముల సమ్మేళనమే కదా. అమ్మవారు మాతృకా వనరూపిణి అనుకున్నాం. అంటే అక్షరములు అన్నీ కూడా అమ్మవారి నుండి అమ్మవారి నుండి ఉద్భవించినవే కాబట్టి మనము మాట్లాడిన మాటలన్నీ కూడా అమ్మవారికే చెందుతాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ మరొకసారి మనం గ్రహించవలసి ఉంటుంది. అంటే అమ్మ, నేను ఎవరితో మాట్లాడినా సరే, మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తిలో నేను నిన్నే చూసుకుంటూ, నీ స్వరూపంగానే నేను భావిస్తూ, అతనితో మాట్లాడిన మాటలన్నీ కూడా నీకు జపముగానే, నీ మంత్ర జపముగానే పరిగణించు అని చెప్పడంలో న్యాయం అయితే అనిపిస్తూనే ఉంటుంది కదా. అలాగే ముద్ర విరచన అన్నారు. అమ్మా, నేను ఏ పని చేసినా సరే ఎప్పుడూ నిన్నే ధ్యానం చేస్తూ ఇవన్నీ కూడా నీకే సమర్పిస్తున్నాను అని వేస్తున్నాను కాబట్టి నేను నా చేతులతో చేసినటువంటి విషయములన్నీ కూడా నీకు ముద్రలుగానే నువ్వు భావించడము, నువ్వే భావించాలి అని చెప్పడంలో కూడా సమంజసంగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మసమర్పణ దృష్టిలో అయితే వ్యక్తి అయితే ఉంటాడో అతనికి ఇంకా ఏమీ లేదు, తనను అమ్మవారికి సమర్పించుకున్నాడు. అమ్మవారికి తనను స్వయంగా సమర్పించుకున్న వ్యక్తి నిత్యము అతను అమ్మవారిని ధ్యానం చేస్తూ ప్రతి కార్యంలోని పని చేస్తున్నప్పుడు కూడా అతను అమ్మవారిలోనే దృష్టి ఉంచుకుంటాడు. కాబట్టి అతను పలికిన పలుకులైనా, అతను చేతులతో చేసిన పనులైనా కూడా అవన్నీ కూడా అమ్మవారి పరంగానే చదివినప్పుడు ఇవి చేసినవి కూడా అమ్మవారు స్వీకరిస్తారు. కాబట్టి వీటిని అమ్మవారిని ముద్రణగా స్వీకరించమ్మా అన్నారు. మొదటి చెప్తూ జపో జల్ప అంటూ జపము చేస్తున్నాను, నేను మాట్లాడిన మాటలన్నీ జపముగా స్వీకరించు అన్నారు. కాబట్టి ఈ ముద్రలు అనేటువంటివి ముఖ్యంగా జపము చేస్తున్నప్పుడు, ఏ మంత్రము చేస్తున్నప్పుడు ముఖ్యముగా మనం ముద్రలు వేస్తాం. కాబట్టి ఇక్కడ ఆయన చేసింది కూడా చేతులతో చేసినటువంటి పనులన్నీ కూడా నువ్వు ముద్రలుగా నన్ను పరిగణించి నేను చేస్తున్నవన్నీ కూడా జపముగాను ముద్రలుగాను స్వీకరించమ్మా అని చెప్పడంలో ఎంతో భావ్యంగా కనిపిస్తూ ఉంటుంది. గతికి ప్రాతిక్షణ్య క్రమణం అని అన్నారు. అంటే అమ్మ, నేను నా కార్యక్రమం చేసుకునేటప్పుడు ఎంతో మందిని కలుస్తూ వాళ్ళతోటి వాళ్ళని కలియడానికి నేను కాస్త నడవవలసి ఉంటుంది కదా. ఆ నడుస్తున్న సమయంలో కూడా
నిన్నే ధ్యానము చేసుకుంటూ, నీ మంత్రమునే జపము చేసుకుంటూ, నీ నామమునే జపము చేసుకుంటూ నేను నడుస్తూ ఉంటాను. అక్కడ ఆ వ్యక్తిని కలిసిన తర్వాత ఆ వ్యక్తిలో కూడా నేను నిన్నే చూసుకుంటూ, అతనితోటి నేను నీతో మాట్లాడినట్టుగానే అతనితోనూ మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి నేను నడిచిన నడకలన్నీ కూడా నీకు ప్రదక్షిణగా నేను సమర్పించుకుంటున్నాను. నువ్వు కూడా నేను నడిచిన నడకలన్నీ కూడా నీకు ప్రదక్షిణగా సమర్పించినట్టుగా నువ్వు స్వీకరించమ్మా అని చెప్పడం కూడా ఎంతో భావ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చెప్పడము అనేది చెప్పడానికి మనకి కాస్త ధైర్యం ఉండాలి, మనము దానికి సిద్ధులమై ఉండాలి, దానికి అలా చెప్పగలిగే సామర్థ్యం మనలో ఉండాలి, ఆ శక్తి మనము సమకూర్చుకోగలిగి ఉండాలి. ఏదైనా ఎవరితోనైనా చెప్పచ్చు, కానీ జగదంబతో చెప్పినప్పుడు అంతకి తగిన సమర్థత మనకు ఉన్నదా అని ఒకసారి ఆలోచించినప్పుడు మనము కానీ ఆత్మసమర్పణ దృష్టితో నువ్వు ఉండి నిన్ను అమ్మవారికే నువ్వు సమర్పించుకున్న తర్వాత నీకు నిజముగానే అటువంటి శక్తి, అటువంటి సమర్థత వస్తుంది అనే విషయం కూడా మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. అసనాద్యాహుతి విధి అని కూడా అన్నారు. అసనము అంటే భోజనము చేయడం, తినడము, స్వీకరించడం, నోటి ద్వారా స్వీకరించేవి. అసనాద్యాహుతి విధి అన్నీ కూడా అమ్మవారికే సమర్పించుకుని అమ్మవారి ప్రసాదంగానే మనం అక్కడ స్వీకరిస్తున్నాము. కాబట్టి అమ్మవారికి మనము ఎంత పరిశుభ్రంగా, ఎంత పవిత్రతగా వారికి మనం సమర్పించుకుంటాము, మనము తినే ఆహారాన్ని కూడా అంత పవిత్రంగానే ఉంచుకుని, అంత పవిత్రంగా భావించి మనం తీసుకుంటాం. కాబట్టి అది తీసుకున్న అన్నీ కూడా అది ఆహుతులు కానీ, హోమంలో చేసేటువంటి ఆహుతులు కానీ స్వీకరించమ్మా అనడం కూడా ఎంతో సమంజసంగానే కనిపిస్తూ ఉంటుంది. భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధ అనే విధంగా చెప్పారు. అంటే దేహములో ఉండేటువంటి జఠరాగ్నిని నేనే కదా అంటూ కృష్ణ భగవానుడు తెలియజేస్తూ, నేనే నీ దేహంలో ఉన్న జఠరాగ్నిని నేను ప్రాణాపానములతో కలిసి చతుర్విధమైనటువంటి ఆహారములను నేను జీర్ణము చేయుచున్నాను అని చెప్పారు. అలాగే జఠరాగ్ని అనేది పరమాత్మ స్వరూపము, జగదంబ స్వరూపమే. కాబట్టి మనము నోటితో స్వీకరించినవన్నీ కూడా ఆ జగదంబకు హోమ రూపంలో హవిస్సులుగా మనము సమర్పించుకున్నట్టుగా గ్రహించుకోమని మనము చెప్పడంలో ఆ ఆత్మ సమర్పణ దృష్టి కలిగినటువంటి ఆ భక్తుడు చెప్పడము అనేటువంటిది ఎంతో సమంజసంగా కనిపిస్తూ ఉంటుంది. మనలాంటి సామాన్య సాధకుడు అమ్మ నేను ఏమి మాట్లాడినను, చేతులతో ఏ పనులు చేసినను, నేను ఎక్కడ నడిచినను, నేను బ్రతుకుటకు ఏమి విషయంలో అన్నపానములు ఏమి తీసుకున్నా సరే అవన్నీ కూడా నీకు సమర్పించుకున్న విధముగానే భావిస్తున్నాను అనే విషయాన్ని మనం గ్రహించుకుంటూ, అలాగే మనము ప్రవర్తన కూడా జరిగినప్పుడు మనము చేస్తున్నటువంటి సకల కార్యములు కూడా అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగానే, అమ్మవారికి సమర్పిస్తున్నట్టుగానే అర్చనగా అవి భావించబడతాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దక్షిణామూర్తి సంహిత అనే గ్రంథంలో మహాషోడసన్యాసకర్త శుద్ధ భవతి సర్వదా అని కనిపిస్తుంది. అమ్మవారి మంత్రములలో పంచదశి మంత్రము, తర్వాత గ్రహించేట్టు షోడశి మంత్రము అనేటువంటి చాలా ముఖ్యముగా కనిపిస్తూ ఉంటాయి. అలాగా షోడశి మంత్రము అనుష్ఠానము చేస్తున్నటువంటి సాధకులు ఎవరైనా సరే వారిని నిత్యము శుద్ధిగా ఉన్నట్టుగానే, పవిత్రులుగా ఉన్నట్టుగానే మనం గ్రహిస్తూ, అంటే
నిత్యము అమ్మవారి సాధనలోనూ అమ్మవారి ధ్యానంలోనూ ఉన్నట్టుగానే మనం గ్రహిస్తూ వారు మాట్లాడిన మాటలన్నీ కూడా అది మంత్రములుగా స్వీకరించబడతాయి అనే విషయంగా దక్షిణామూర్తి సంహిత అనే గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ విలసితము అని చెప్పారు. అంటే నేను ఎటువంటి చేసినా సరే, ఎటువంటి పనులు చేసినా సుఖవంతముగా ఉండేటువంటి విలాస వస్తువులను వాడుతున్నప్పుడు కూడా నేను చేసే పనులన్నీ కూడా నీకు అర్పితము కాబట్టి అవన్నీ కూడా నీకు పూజగానే స్వీకరించు అనే విషయంగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఇదే విషయాన్ని కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తున్నట్టుగా భగవద్గీతలో కనిపిస్తూనే ఉంటుంది. భగవద్గీత శ్లోకము యత్కరోషి యదస్నాసి యజ్జుషోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్పురుష్వా మదర్పణం అని అనిపిస్తుంది. అంటే నువ్వు ఏ పని చేసినా, తపస్సు చేసినా, జపము చేసినా, పూజ చేసినా, ఎటువంటి కార్యక్రమములు చేసినా సరే అవన్నీ కూడా నాకు అర్పణ చేస్తూ ఉండు అనే విషయంగా కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్న విధంగా భగవద్గీతలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. అందుకనిసే మనం కూడా నిజంగా పూజ చేసుకునేటప్పుడు ఆఖరిలో ఉంటుంది సర్వం భగవదర్పణం అంటూ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ నేను చెప్పుకుంటూ ఉంటాము అన్నాం అంటే చెప్పడమే కాదు, మనస్సుతో ఆ విధముగా మనం భావించినప్పుడు సర్వము భగవదర్పణము మనం పూజ చేస్తున్నప్పుడే కాదు, మనము చేసినటువంటి ఏ కార్యక్రమాలైనా సర్వము భగవదర్పణము అనే విధంగా మనము ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, మనం ఆ విధంగా అంత పవిత్రంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము చేసేటువంటి ప్రతి కార్యక్రమము కూడా అమ్మవారి పూజగానే స్వీకరించబడుతుంది అనే విషయంగా ఈ శ్లోకంలో తెలియజేయబడింది. మనము నిత్యము కూడా ఒక విధమైనటువంటి అలవాటును చేసుకోవడము, అటువంటిది ప్రారంభించడము అనేటువంటిది చాలా బాగుంటుందేమో. అంటే అమ్మ, నేను ఎవరితో మాట్లాడినా సరే నీ జపము చేస్తున్నప్పుడు నేను ఎంత పవిత్రంగా ఉంటాను, ఎంత పవిత్రంగా ఉండి ఎంత శ్రద్ధగా మాట్లాడుతూ ఉంటాను, ఆ విధముగా నన్ను ఇతరులతో మాట్లాడే విధముగా నన్ను ప్రవర్తించే విధంగా నన్ను అనుగ్రహించు. అంటే మనము క్రింద నుండి మీదకి వెళ్తున్నట్టుగా మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. అంటే నేను మాట్లాడిన మాటలన్నీ కూడా నేను నీకు చేసిన జపముగానే తీసుకో అనే విధంగా చెప్పినటువంటి ఆత్మ సమర్పణ చేసినటువంటి భక్తుడు చెప్తున్న విధంగా మనము ఇక్కడ చెప్పేది ఏంటంటే, అమ్మా నేను ఎప్పుడు మాట్లాడినా సరే నీతో జపము చేసుకున్నప్పుడు ఎంత పవిత్రంగా ఉంటానో, ఎంత జాగ్రత్తగా మాట్లాడుతూ పూజ చేసుకుంటూ ఉంటానో, అంత జాగ్రత్తగా, అంత పవిత్రంగా ఎదుటి వ్యక్తిలో కూడా నేను నిన్నే ధ్యానం చేస్తున్న విధంగా ఉండే విధంగా నన్ను అనుగ్రహించు అని కోరుకోవడం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా నేను చేసే ఏ పనులైనా సరే ఆ పనులు చేస్తున్నప్పుడు నిన్నే ధ్యానిస్తూ ఉంటాను. ఆ విధంగా నిన్నే ధ్యానిస్తూ ఉండే విధంగా నాకు అలవాటు చేస్తుంది. ఆ విధంగా నన్ను నువ్వు మార్పు చేయించుకుంటూ అప్పుడు నేను చేసే పనులన్నీ కూడా నేను చేతులతో చేసినవన్నీ కూడా నీకు ముద్రలుగానే అవుతాయి కదా అనే విధంగా ముందు మనల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనల్ని ఆ విధంగా మార్చుకునే విధంగా అనుగ్రహించమని మనం జగదంబను ప్రార్థించడం ఉండడం అనేటువంటిది ఒక కొత్త ప్రారంభంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా నేను ఎక్కడ నడుస్తున్నా సరే నీ గుడి ప్రాంగణంలో నడుస్తున్నట్టుగా, అక్కడ నువ్వే ఉన్నట్టుగా ఆ భావన నాలో కలుగు చేసుకుంటూ ఉండమ్మా, అలా కలుగు చేసే విధంగా నువ్వు నాకు అనుగ్రహించమ్మా అని చెప్పడము ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాగ అనుగ్రహించడం వలన, అటువంటి అలవాటు మనము చేసుకోబడడం వల్ల మన ప్రవర్తన తీరు కూడా ఎంతో అద్భుతంగా మారుతూ అన్నీ కూడా భగవత్ సంకల్పితము కానీ భగవత్ అర్పణ కానీ
జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక కొత్త ప్రారంభంగా మనం ప్రారంభించుకుంటూ అటువంటి అలవాటుని మనం చేసుకుంటూ మనము చేసినవన్నీ కూడా భగవద్ అర్పణం అయ్యే విధంగా మనము ప్రవర్తించుకునే విధంగా మనల్ని మార్చుకోమని చెప్తూ ఒక సందేశాత్మకంగా శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని మన కోసం రచించినట్టుగా మనం గ్రహించుకోవడం చాలా మంచిది. లలితా సహస్రనామాలలోని మాతృకా వనరూపిణి అనే నామము, దశముద్ర సమారాధ్య అనేటువంటి నామాలు, ఈ రెండు కూడా ఈ శ్లోక భావానికి ఎంతో దగ్గరగా ఉన్నట్టుగా మనం భావించుకోవచ్చు. అలాగే ఉమాసహస్రంలో గణపతిని కూడా మనము ఏ పని చేసినా సరే దానికి నిర్దేశకురాలు, అది చేయించేది, అలాగ పని చేయవలసినది ప్రేరేపించేది అన్నీ కూడా జగదంబే అనే విషయంగా ఒక శ్లోకాన్ని రచించుకున్నారు. ఆ శ్లోకాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. సర్వత్ర నందసి విముంచసి సర్వత్ర సంసరసి గర్జసి సర్వతోపి సర్వత్ర దేవి కృషి కర్మజాల అనే విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ శ్లోకానికి యంత్రముగా ఒక త్రిభుజాన్ని నిర్మించుకొని రాగి రేకు బేని కానీ బంగారపు రేకు బేని కానీ దాన్ని నిర్మించుకుని హ్రీం అనే బీజాక్షరాన్ని అందులో త్రిభుజము మధ్యలో లిఖించుకొని కోణములకు బయట త్రిశూలములను నిర్మించుకుని 3 త్రిశూలములను ఆ యంత్రమును 40 దినములు ప్రతిరోజు పూజ చేసుకుంటూ ప్రతిరోజు బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకొని 40 దినములు అయిన తర్వాత ఆ యంత్రమును కంఠమును ధరించిన వారికి ప్రతిదినము ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణం చేస్తూ ఇలాగ 40 దినములు పూజ పారాయణము నైవేద్యము పూర్తయిన తర్వాత దాన్ని కంఠమును ధరించిన వ్యక్తికి, అటువంటి వ్యక్తులకి మంత్రసిద్ధి, సర్వత్ర జ్ఞానము, ఇంకా జగదంబ దర్శనము కూడా జరగడానికి సాధ్యం ఉన్నది అనే విషయంగా ఈ శ్లోక యంత్ర పూజ గురించి చెబుతూ చాలా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీనితో 27వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. మరొక శ్లోకంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.